పప్పు చారుతో చేపలు మాడేసుకుంటున్నాం చూసారు కదా. పర్వండి, ఇది పర్వంటారు. స్వామి పార్టీ చూడండి. పొరవలో మాడసుకు తినేస్తాం. విజయ్ అనేది పప్పు చారు వండుతాం. సింగు సింగు సింగ్ అని ఆడుతుంటది. చేశారు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉప్పర్చునిటీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వేటకైతే వెళ్తున్నామండి. ఎగ్జాక్ట్ గా తెల్లవారుజాము 4 అవుతుందండి. ఇప్పుడైతే వేటకైతే వెళ్తున్నాము. ఇంకా ఆయిల్ కొట్టి నుంచి ఇంకా రాలేదు మా వాళ్ళు. మేమైతే ముందుకు వచ్చేస్తాం. ఎందుకంటే బోట్లో సామాన్లు పై పెట్టాలి, దానికోసం ముందుకు వచ్చేసాము. మా వాళ్ళ తర్వాత మళ్ళీ బయలుదేరుతాం. బోట్లు అయితే మాత్రం మా అశోక్ బొమ్మ అయితే బోట్లో సామాన్లు తీసేసాడు. వాడైతే మాత్రం వాడిని చూపిస్తాం చూడండి. హాయ్ చెప్పరా, అలా దిగబెట్టుకుంటుపోయారు బాబు. ఓకే సరే, ఫిషింగ్ వెళ్ళిన తర్వాత వీడియో చూడండి. ఇప్పుడైతే వేటలకైతే వెళ్తున్నామండి. ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా 5 అవుతుంది. మా అలలు దాటుకుంటూ వచ్చేసి ఇప్పుడైతే మాత్రం వేటకైతే ప్రయాణిస్తున్నామండి. మా వాళ్ళందరూ కూర్చున్నారు. అంటే ఉదయాన్నే ఏం పని అయితే ఉండదండి, చేపలు ఏం కనబడకట్టు వల్ల ఎప్పుడు ఇప్పుడు బోటుని కూడా ఒకేసారి అయితే వేటకైతే వెళ్తున్నాయండి. చూసారు కదా, వేటలకు వెళ్ళిన తర్వాత మాకైతే చేపలు ఏం కనబడలేదండి. మా వాళ్ళు అయితే సల్దానం తింటున్నారు. చూసారు కదండి, మా వాళ్ళు ఏ విధంగా మాటలతో భోజనం చేస్తున్నారో చూపిస్తాను చూడండి. మొఖం చూచు, ఎండ అది చూపించరా కావాలంటారా. మాకైతే చేపలైతే ఏం కనబడలేదండి. తేలేస్తాము. ముందు పక్క అయితే వలలు అయితే వేసారండి కనకత చేపలకి. ఆ బోట్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఆ బోటు వాళ్ళకి చేపలు అయితే ఉన్నాయి. వేసాడు కానాడుతా ఆడికి తోళ్ళు అయితే తోడు తెరిపిస్తున్నాం. చేప పెరిగితే మచ్చులు చేప తెగులు వస్తున్నాయి కానాడతా. కాలు పడుతుంది అల్లా ఇస్తుంది వాలెట్టలు చేప బొడ్లో ఇస్తున్నాం. చేప ఉంది, ఇక్కడికి ఉందా? ఏ మీలా కొనాలంటే అక్కడ మీకు ఆకాశంలో ఒక గీత కనబడుతుంది కదండి, అదైతే విమానం అయితే వెళ్ళిందండి. మా వాళ్ళందరూ కూడా ఆ గీతలను అయితే చూస్తున్నారు, చాలా బాగా కనబడుతుందని. అలాగే ఈరోజు సముద్రము అలాగే ఆకాశం కూడా చాలా బాగుందండి. దాని కారణంగా అయితే మాత్రం మీకు కూడా చూపిస్తున్నాను. మా వాళ్ళందరూ కూడా చూస్తున్నాండి. ఇటువంటి గీతలు ఆకాశం చాలా ఎక్కువైతే కనబడుతున్నాయండి. అంటే విమానాలు ప్రయాణం ఎక్కువ కూడా చేస్తున్నాయి. ఈ రోజు వేట్ల చేపలు అయితే ఏం కనబడలేదండి. బోట్లన్నీ కూడా తేలలేసాము. అంటే ఇంజిన్ ఆఫ్ చేసి ఉన్నదాన్ని తేలడం పిలుస్తుంటారు. ఈ బోటు వాళ్ళు అయితే మాత్రం చేపల కోసం అలా ఎత్తుకుంటూ ఇంజిన్ స్లోగా అయితే వెళ్తున్నారండి. ఇంజిన్ వేసుకొని ఈ బోటు వాళ్ళు అయితే పెద్ద బోట్ అండి, ఈ పక్కన బోట్ అయితే చిన్న బోటు. ఈ 2 బోట్ల వాళ్ళు చేపలను ఎత్తుక్కుంటూ చూసుకుంటూ వెళ్తున్నారు ముందుకి. చాలా వరకు బోట్లను కూడా ఆఫ్ చేసి ఉన్నారండి. అదే ఇంజిన్ ఆఫ్ చేసి ఉన్నారు. తేలడం పిలుస్తున్నారు మా దగ్గర అయితే మాత్రం. మాకైతే మాత్రం పక్కన అయితే మాత్రం డాల్ఫిన్లు కనబడ్డాయండి. మీకు చూపిస్తాను చూడండి. అవి రెక్కలు ఎత్తుకొని భలే ఈదుతున్నాయండి. మీకు ఒక్కసారిగా లేస్తున్నాయి. కెమెరా అలా పెట్టుకుంటే లెగట్లేదండి అవి. అలా మీరు పక్కన తిప్పేస్తే లేస్తూ ఉన్నాయి. ఈ డాల్ఫిన్స్ ని మా భాషలోని నెల్ల గొడెలని పిలుస్తుంటారండి. ఈ గొడెల్లో కూడా చాలా రకాలైతే ఉన్నాయి. తెల్ల డాల్ఫిన్స్ కూడా ఉంటాయి, బ్లాక్ డాల్ఫిన్స్ కూడా ఉంటాయండి. ఇవైతే మొత్తం బ్లాక్ డాల్ఫిన్స్ అండి, అంటే నెల్ల గొడెలు మా భాషలో చెప్పాలంటే.
ఇప్పుడైతే అలా ముందుకు వెళ్తున్నారండి. లాంగ్ వేట చేసే బోటు వాళ్ళు కూడా వెళ్తున్నారు వేట చేసుకోవడానికి. అన్నట్టు చెప్పడం మర్చిపోనండి, ఇంకా మేము 10 రోజులే వేట అయితే చేస్తామండి. ఈ బోటు వాళ్ళు కూడా ఈ 10 రోజులు వేట చేసుకుని ఒడ్డుకైతే వచ్చేస్తారు. 2 నెలల దాకా వేటకైతే వెళ్ళవండి. అంటే చేపలు పిల్లలేసే రోజు కాబట్టి ఇంకా ఈ 10 రోజులు వేట చేసుకున్న తర్వాత ఆఫ్ చేస్తారండి. ఈ నెల 14 వరకే వేట చేస్తాను, 10 నుంచి అయితే అప్ చేస్తారు. మేమైతే మాత్రం ఇలా వేట చేసుకుంటూ వాళ్ళ దగ్గర అయితే వెళ్తున్నామండి. ఈ వాడి కింద కూడా చేపలు అయితే ఉంటాయండి, కనక చేపలు. ఒకసారి చేపలకు అయితే వల్ల అయితే వేస్తుంటాము. నీటికి అయితే బాగోలేదండి, అది సముద్రం బాగుంది కానీ కింద నీటికి అయితే బాగోలేదు. మాకు ఆ నీటికి బాగుంటే ఈ వాడి కింద చేపలు అయితే పడుతుంటాయండి. ఇప్పుడు ఈ వాడిని చూసుకుంటూ వెళ్తున్నాము. వాడ పక్క నుంచి చేపలు ఏం కనబడతాయండి, చేపలు అయితే ఏం కనబడలేదండి మాకైతే మాత్రం. కానీ వాడైతే బెలేగా ఉందండి, చాలా బాగుంది. మీకు కూడా చూపిస్తున్నాం, చూసారు కానీ ఎంత అందంగా కనబడుతుందో వాడైతే మాత్రం. ఇటువంటి వాళ్ళ సముద్రంలో మేమైతే చాలా ఎక్కువ చూస్తూ ఉంటాయండి. ఈ సిప్ అయితే యాంగర్ వేసుకో ఉందండి, మా భాష చెప్పాలంటే లంగార్ వేసుకో ఉందండి. ఇదైతే మాత్రం హోప్ అయిన దగ్గరలో ఉంది. ఈ సిప్లన్నీ కూడా ఎక్స్పోర్టింగ్ అయితే వచ్చాయండి, మా కాకినాడ దగ్గరకు ఎక్స్పోర్టింగ్ కోసం వచ్చాయి. వాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల సముద్రంలో అయితే లంగారు వేసుకో ఉన్నాయండి. చూసారా, మీకు పక్క దూరంగా ఒక వాడ కనబడుతుంది, ఇది వాడండి. చేపలైతే ఏం కనబడలేదండి. ఆ వాడ పక్కన తేలలేసాము, అంటే ఇంజిన్ ఆఫ్ చేసి ఉన్నాము. ఇప్పుడైతే విజయన్ అయితే కూర అయితే ప్రిపేర్ చేస్తానండి. ఏం కూర అనుకుంటున్నారా, వేటలోనే చేపలు అయితే ఏమీ లేవు కదండి, బోట్లో పప్పు అయితే ఉంది. ఆ పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ పప్పును అలాగే నిన్న వేటలోనే కొన్ని చేపలు అయితే ఉన్నాయండి. ఆ చేపలు మాడేసి తింటాము, అంటే కారం ఉప్పు వేసుకుని కొంత చింతపండు అన్నీ కూడా చేపకు అయితే పెట్టిస్తామండి. అది ఏ విధంగా ఇంకా ఫుల్గా అయితే చూడండి వీడియో అయితే మాత్రం. మా చిన్న బోటు వాళ్ళని కాకేస్తాం చేపలు అయితే ఇమ్మని, వాళ్ళైతే మా బోటు దగ్గర అయితే వస్తున్నారు. విజయన్ అయితే మాత్రం అంతలోకి టమాటకాయలు ఉల్లిపాయలు అన్నీ కోసుకొని పప్పుని అయితే రెడీ చేస్తున్నాండి. చూసారా, పొయ్యి మీద అయితే పెట్టేసాడు విజయన్. పప్పు అయితే నానబెట్టేసి పొయ్యి మీద అయితే ఉడకబెడుతున్నాడండి. ఇంకా విజయన్ అయితే మాత్రం పప్పు చారుతో ఉప్పు చేప అదరగొట్టేస్తారు. ఉప్పు చేప కదండి, పచ్చి చేపే. మరవలు పరవలు అన్నీ కెమ్ములేమో అందరూ ఉంటాయి. అసలు ఏం చెప్పాలి అసలు స్వామి పాటి చూడండి ఎరిక వల్ల మొరవలు పొరవలు అన్ని మాడసి తినేద్దాం, కారు ఉప్పు వేసుకొని పప్పు చారుతుంది చిదక్ కూడా వేస్తాం. మొరవలు పొరవలు మొత్తం పొరవలు ఎరిక వాళ్ళు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా మా వాళ్ళు ఇప్పుడు కూర కోసం చేస్తారు. కూర అంటే కూర కాదు, మాడసుకు తినేస్తాం. విజయ్ అనేది పప్పు చారు వండుతున్నాడు. చేపలు తీయడం ప్రస్తుతానికి మేము ఎక్కడ అంటే ఓపెన్ దగ్గరలో ఫిషింగ్ చేస్తున్నాము. నువ్వు వాడు చూసారా, ఇదంతా పోర్ట్లోకి వెళ్ళవలసిన వాళ్ళు. ఇక్కడ ఎక్స్పోర్టింగ్ అయితే జరుగుతుంటుంది ఎక్కువగా. అంటే పోర్ట్ లోపల పోర్ట్ లోపల బయట మాత్రం ఎక్కువ ఎక్స్పోర్టింగ్ అయితే జరుగుతుంది. మా ఊరి చేపలు కొన్ని చేపలు పారేస్తున్నారు, అంటే కొన్ని బాగోలేవు నిన్నటి చేపలు. ఇవి కూరకు కొంచెం బాగోవని పారవేస్తున్నారు. జన చేపలు ఏం చెప్పు నేను చెప్పరా. పర్వండి, ఇది పర్వంటారు మన చేపలు చూడండి. మా కూరకైతే మాడేసుకునేందుకా అది పుచ్చారండి. ఇప్పుడు మేడం వండుతున్నారండి. ఇది బాగుంటది కానీ ముళ్ళు ఉంటాయండి. ఇది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. మొత్తం ముగ్గురు చేస్తున్నారు చేపలు, ఇప్పుడు వారవారిగా చేస్తున్నారు. డొక్కుపులిగా చేపలు తీసుకున్నారు. అందరూ కూడా పొరవలో చేస్తున్నారు. పొరవలు అయితే వేరేలు, మొరవల చేపలు అంటే పారేశారు. అంతా వచ్చేది టమాటకాయలు చేయండి నడిచివా కదా మామూలుగా నాలుగు పెట్టి బావా ఏవోయ్ ఇలా తిప్పించేస్తుంది. బాగుంది తాగరా దొక్కిందయా తాగరాకు లేకపోతే ఎలా ఉంటుంది.
ఉప్పు కట్టండి రా. రే చేపలు పారవేసావురా, చేపలు పారవేసాము మరొల్లో. మాట్లాడరా జాగా ఉంటుంది అన్న. ఎవరున్నారా నాకు మెత్తగా ఉంటే తింటాను, నాకు తినరు నేను సరే సరే. కాదు ఎవరో అందరికీ అవ్వలేదు. అన్న గట్టిగా ఉంటే ఏం బాగుంటుంది, నవలలో కచ్చ కచ్చ కాడ తాగుతాను. మాడసుకుంటున్నాం, కారం ఉప్పు వేసుకొని కొంచెం చింతపండు రవ్వ తగిలిస్తే టేస్ట్ అయితే అవ్వదు. అంటే పులుసుకుంది కాదు, మొత్తం చేప గ్రేవీ అంతా కూడా దీనికి ఇంకేస్తుంది. టేస్ట్ అయితే అమోహం, చాలా బాగుంటుందండి. ఉప్పు చారుతో చేపలు మాడేసుకుంటున్నాం, చూస్తారు కదా. ఇవన్నీ కూడా మా బామ్మది గడు, అశోక్ బామ్మది గడు, అలాగే మా కొత్త కుదిరిన సామి కూడా చేస్తున్నాడు. ఇప్పుడైతే చేపలు చేద్దాం. ఇవి ముళ్ళు ఎక్కువ ఉంటాయి కాకపోతే, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. కానీ కాస్ట్ తక్కువ, రేటు చాలా తక్కువ. ఒక 30 కేజీలు అమ్మితే 500 కూడా ఇవ్వరు. బాగా అంటే 400, 350 అలా ఇస్తారు అంతే, అందుకని ఎక్కువ ఇవ్వరు. కానీ ఈ పులుసు వేడివేడి పులుస్తుంటూ ఉంటుంది ఆ సామిరంగా, చాలా రుచి ఉంటుందండి. ఫ్రై చేసుకున్నా సరే టేస్ట్ బాగుంటుంది. చేప కూడా చేయడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. పులుసు ఎక్కువ ఉంటుంది. పులుసు చూసారా, ఇదంతా కూడా పులుసు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. విజయ్ పప్పు మాత్రం అదరు కొట్టేస్తాడు. ఏ నిజనా అలా చెప్పండి, నా ఆకాశ కాదు రోడ్డు. బోట్లో కూర అంటే చాలా బాగుంటుంది అన్న అయితే మాత్రం. బోట్లో పని అంటూ కూడా చాలా బాగా చేస్తాడు. ఏ పని సరే ముందు దూకేస్తాడు. నేను మాత్రం విజయాన్ని చేస్తాను కదా, దొంగ తీస్తాను. ఈ మాట మాత్రం నిజమే. నేను చేయవలసిన పని కూడా విజయాన్ని చేస్తాడు. అప్పుడే కొంచెం ఎలా చేస్తాను కదా వెళ్ళేస్తాడు అయితే మాత్రం. దగ్గర వచ్చిన చేపలు అయితే మొత్తం చేసాడు. ఇప్పుడు కడగడానికి అయితే డొక్కులు నీరు తీస్తున్నాడు సామాన్యుడు అయితే. చేపలు అయితే కడుగుతున్నాడు. చేపలు అయితే మొత్తం కడిగేసారండి. ఇప్పుడు అయితే మేము చేపలు చేసేసరికి విజయన్ అయితే పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాండి. విజయన్ అయితే ఇప్పుడు పప్పును బాగా ఉడకబెట్టించేసండి. ఈ రోజు వేటలో టమాటా పప్పు అయితే వండుకుంటున్నానండి, పెసరపప్పును. విజయన్ అయితే దాంట్లో ఉన్న నీళ్ళని తీసేసి పక్కన అయితే పెడుతున్నానండి. ఎందుకంటే టమాటాలను అలా పప్పును బాగా అయితే కలబెట్టాలండి, దానికోసం అయితే నీళ్ళు అయితే వేరు చేస్తున్నాడు. విజయన్ అయితే చాలా బాగా వండుతారండి. ఇంటి దగ్గర ఆడవాళ్ళు వండే విధంగా అయితే వండుతుంటాడు. విజయన్ అయితే ముందు లాంగ్ బెడ్ చేసి బోట్లో ఏటాడువాడంట. ఆ బోట్లో నేర్చుకున్నానండి వంట చేయడం అయితే మాత్రం. విజయన్ అయితే ఆ పప్పులో ఉన్న నీళ్ళని కూడా వారదీసి నాకైతే ఇచ్చాడండి. ఎందుకంటే ఈ పప్పును ఆ టమాటాకాయను బాగా కలపమని చెప్పాడు విజయన్ అయితే మాత్రం. ఇప్పుడైతే ఆ పప్పును ఆ టమాటాకాయను బాగా గుండ చేసేసి పిండి కింద చేస్తానండి, బాగా రుబ్బేస్తున్నాను. ఇలా రుబ్బితే రసం వేస్తే బాగా బాగుంటుందండి విజయన్ చెప్పాడు. దానికోసం అయితే నేను కలుపుతున్నాను. అలా పచ్చిమిరపకాయలు కూడా తీసిచ్చాను. పచ్చిమిరపకాయలు అయితే కారం ఎక్కువ అయిపోద్దని పచ్చిమిరపకాయలు తీసిచ్చామన్నాడు. ఇప్పుడైతే పప్పును ఆ టమాటాకాయను బాగా మిక్స్ చేస్తానండి, చూసారు కదా. నేనైతే మాత్రం పప్పు టమాటాలు బాగా కలిపేసి విజయానికి తెచ్చండి. విజయన్ అయితే అందరూ టమాటాలు తొక్కలను తీసి పారేస్తున్నాడు. విజయన్ కూడా కలబడుతున్నాడు ఇంకా బాగా అయితే మాత్రం. వంట వండుతుంటే మాకైతే చేపలు అయితే కనబడ్డాయండి. మేమైతే వాళ్ళు వేసేస్తాము. ఇప్పుడైతే మా వాళ్ళు చేపలు అయితే లాగుతున్నారండి. మేము ఏ చేపలకి వేస్తామంటే కవ్వాల చేపలకి వేస్తామండి. కవ్వాల చేపలు అయితే లేవు, కొన్ని మరువ చేపలు అయితే ఉన్నాయండి. ఇప్పుడైతే మా వాళ్ళు అయితే లాగుతున్నారు. ఏ విధంగా లాగుతున్నారు చూడండి మా వాళ్ళు చేపలు అయితే మాత్రం. ఇప్పుడు వచ్చింది అయితే
చేపలు లాక్కున్న తర్వాత మా వాళ్ళైతే భోజనం చేస్తారండి. పప్పును అలాగే మాటసిన చేపలు వేసుకొని చూస్తారు కదా, మా వాళ్ళైతే భోజనం చేస్తారు. మా చిన్న బోటు వాళ్ళు కూడా పక్కనైతే భోజనం చేస్తారండి. ఇది మా చిన్న బోటు కదండి, మా జాయింట్ వాళ్ళ బోటు. మా చిన్న బోటు అయితే వాళ్ళకి పంపాము, వాళ్ళ చిన్న బోటు అయితే మాకు పంపారు. మేమైతే 2 బోట్లు అయితే ఉమ్మడండి ఈ రోజు అయితే మాత్రం. అంటే చేపలు 2 పక్కలు అయితే పడుతున్నాయి, ఇంకో పక్క వాళ్ళని అయితే పంపాము. మేమైతే ఇంకో పక్క అయితే ఉన్నామండి. మాకైతే మాత్రం మళ్ళీ అన్నం తినేసిన తర్వాత కాయల చేపలు అయితే కనబడ్డాయండి. వాళ్ళైతే చేసాము, కుండి చేపలు అయితే వచ్చాయండి. ఇందాక మా తోగబోట్లో చేపేసాం కదండి, మళ్ళీ ఆ బోటు వాళ్ళకి కాకేసి అందులో చేపలు అయితే వేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ బోటు వాళ్ళని దెబ్బ కంపదని ఆయిల్కి వస్తాయి ఈ రోజు వేట అయితే మాత్రం. మా జాయింట్ బోట్ అయితే మా దగ్గరికి వచ్చేసిందండి. ఏం చేపలు పడ్డాయో చూస్తున్నారు. మాకైతే కనాత చేపలు పడ్డాయండి, బాగా ఎక్కువ కాదు, ఒక 10,000 రూపాయల చేపలు అయితే పడ్డాయి. ఇప్పుడైతే చేపలు అయితే లాగేసినాం కదండి, ఒక జాయింట్ వాళ్ళని అయితే వేట అయితే చేయమన్నాం. ఇక్కడైతే మాత్రం మేమైతే ఒడ్డుకైతే వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే మాకు ఆయిల్కి అయితే పడ్డాయి, మేము అమ్మడానికైనా వెళ్ళిపోతున్నాము. అంటే కొంచెం లాంగ్లో ఉన్నాం కాబట్టి వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడైతే ఒడ్డుకైతే వచ్చేసామండి. ఇప్పుడు అల్ల మధ్య నుంచి దిగుతున్నాం మేమైతే మాత్రం. చూడండి ఈ విధంగా దిగుతున్నాము. వచ్చేసామండి, ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్ళిపోతున్నాం. వీడియోని అయితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి వీడియో కలుసుకుందాం. మేము పడుచున్నాడు.